అందరు కూడా నమస్కారము. నా బెయిల్ పిటిషన్ కోర్టు పరిధిలో ఉన్నందువలన అన్ని విషయాలు కూడా ఈరోజు విచారణ జరిగిన విషయాలు కానీ కేసు గురించి కానీ నేను పూర్తిగా మాట్లాడలేను. కానీ కొన్ని విషయాలు చెప్పదలుచుకున్నాను. ఈ ప్రభుత్వం చంద్రబాబు నాయుడు తెలుగుదేశం ప్రభుత్వం వచ్చినాక మొదటి నుంచి చూస్తే మొట్టమొదటగా మదన్పల్లిలో ఏదో జరిగిందని చెప్పి 2 నెలలు ఇష్యూస్ నడిపారు. అతన్ని ఎవరైతే సస్పెక్ట్ ఉన్నాడో అతను తీసుకుపోయి పాలిగ్రాఫ్ టెస్ట్ చేసినా కూడా ఇదంతా పూర్తి ఒక కట్టుకథ అని చెప్పి పూర్తిగా తేలింది. దాన్ని ఒక 2 నెలలు నడిపారు. తర్వాత మైన్స్ డిపార్ట్మెంట్లో అవకతవకలు జరిగాయి, ఇసుకలో 1000 కోట్లు అన్నారు. అదంతా కూడా తప్పు కథనం అని చెప్పి తేలడం జరిగింది. అదేవిధంగా మైన్స్ 100 మైన్స్ అనేక్రాంతం చేశారని తప్పుడు ఆరోపణలు చేశారు. ఏ ఒక్కటి కూడా ఇప్పటి వరకు ప్రూవ్ చేయలేదు. అదేవిధంగా మళ్ళీ కొన్ని రోజులకి ఫారెస్ట్ ల్యాండ్ మా సొంత ల్యాండ్ అని పేపర్లు చూపించినా కూడా ఇది ఫారెస్ట్ ల్యాండ్, దీన్ని ఆక్రమించారన్నారు. కోర్టులో మేము కోర్టుకు పోతే మళ్ళీ అదంతా కూడా కరెక్ట్గానే ఉందని చెప్పి కోర్టుకు వాళ్ళు సబ్మిట్ చేయడం జరిగింది. భూములు ఆక్రమించామని చెప్పి తప్పుడు కేసు పెట్టినారు. ఏ ఒక్కటి కూడా ఇప్పటి వరకు ప్రూవ్ చేయలేదు. ఇన్ని కథనాలు ఇంకొకరు మాట్లాడారు, ఎర్రచందనం చేస్తున్నారని చెప్పి ఓపెన్గా ఛాలెంజ్ చేసి ప్రూవ్ చేయమన్నా కూడా ఎవరు చేసిన పరిస్థితి లేదు. ఇప్పటి వరకు చూస్తే అన్ని ఆరోపణలు చేసి ఇప్పుడు చివరిగా లిక్కర్ స్కామ్ అని చెప్పి ఇంకొక ఆరోపణ చేస్తున్నారు. ఇన్ని ఆరోపణలాగిన ఇది కూడా ఒక పొలిటికల్ హరాస్మెంట్ కేసు మాత్రమే. ఒకటైతే వాస్తవము, ఇప్పుడు వరకు రాష్ట్రంలో ఉండే అన్ని ఏవేవైతే ఒక డ్రగ్స్ కేసు, ఒక హ్యూమన్ ట్రాఫికింగ్ తప్పితే అన్ని రకాల కేసులు ఇప్పటి వరకు పెట్టారు. ఒకటే నేను చెప్పదలుచుకున్నాను, కోర్టు పరిధిలో ఉంది కాబట్టి పూర్తి వివరాలు చెప్పలేను. ఇది పూర్తి తప్పుడు కేసు. ఇలాంటి కేసులకు భయపడేది లేదు, ధైర్యంగా ఎదుర్కొంటామని చెప్పి కూడా ఈరోజు మీ సమక్షంలో తెలియజేస్తా ఉన్నాను. కోర్టులో డెసిషన్ వచ్చిన తర్వాత ఈ కేసు గురించి కూడా పూర్తిగా నేను మీ అందరితో కూడా మాట్లాడతానని చెప్పి తెలియజేస్తా ఉన్నాను. థ్యాంక్ యూ. ఇది కోర్టు పరిధిలో ఉంది. ఈరోజు జరిగిన ఏదైతే సిట్ విచారణ కానీ లేకపోతే కేసు గురించి కానీ నేను మాట్లాడే పరిస్థితి లేదు. ఖచ్చితంగా కోర్టులో డెసిషన్ వస్తానే దీని గురించి నేను పూర్తిగా ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టి పూర్తిగా కూడా నేను మాట్లాడతానని చెప్పి కూడా తెలియజేస్తాను. మాట్లాడలేదు.